వెల్కమ్ టు అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ స్టైల్ ఆఫ్ బర్త్ చార్ట్స్. ఈ బర్త్ చార్ట్లో ఉన్న సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, రాసుల్ని అమరిక ఎలా ఉంటుంది అన్నది నేర్చుకుందాం. చాలా ఈజీ అండి, వెరీ సింపుల్ డిఫరెన్సెస్ ఉంటాయి దీంట్లో. చూద్దాం. సో ఇది నార్త్ ఇండియన్ చార్ట్, ఇది సౌత్ ఇండియన్ చార్ట్, ఇది ఈస్ట్ ఇండియన్ చార్ట్, ఇలా ఇది వెస్ట్రన్ చార్ట్, వెస్ట్రన్స్ యూజ్ చేసే చార్ట్ ఇది. వీటి అమరికలు ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ సౌత్ ఇండియన్ చార్ట్కి వస్తే, సౌత్ ఇండియన్ చార్ట్లో మొట్టమొదటి రాశి మేషం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అలానే దీని డైరెక్షన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. కుడి చేతి వైపు నుంచి రాసులు తిరుగుతూ ఉంటాయి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. సో ఇవి ఈ రాసుల తాలూకా అమరిక. ఇక్కడ లగ్నాన్ని మనం చూపించేటప్పుడు ఇంగ్లీష్లో అయితే ఎసెండెంట్ అని వస్తుంది, అదే తెలుగులో అయితే లగ్నం అని వస్తుంది. ఏ రాశిలో లగ్నం పడుతుందో ఆ రాశిని వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇలా రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తులారాశిలో ఎసెండెంట్ లగ్నం పడింది అనుకోండి, ఇక్కడ ఎసెండెంట్ అని కనిపిస్తుంది మీకు, లేదా అంటే లగ్నం ఇలా అయినా కనిపిస్తుంది. లేదు కుంభరాశిలో లగ్నం పడింది అనుకోండి, అక్కడ ఎసెండెంట్ అని కనిపిస్తుంది మనకి. వీటిలో ఈ రాసులు మారవు, రాసులు అన్నవి ఫిక్స్డ్, రాశి ఫిక్స్డ్ ఇక్కడ. ఇది సౌత్ ఇండియన్ చార్ట్. ఈస్ట్ ఇండియా చార్ట్కి వచ్చేసరికి సేమ్. ఈ ఈస్ట్ ఇండియా చార్ట్ అన్నది మనకి ఒరిస్సా, బెంగాల్, అస్సాం, యూపీ, ఢిల్లీ, మనకి వైజాగ్ నుంచి ఆంధ్ర, ఒరిస్సా ఆ బార్డర్లో కూడా ఈ ఈస్ట్ ఇండియన్ చార్ట్ ఈ స్టైల్లో బర్త్ చార్ట్ని వేస్తారు. ఇక్కడ కూడా సేమ్, రాసులు ఫిక్స్డ్. మేషం అంటే మేషం ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, మారదు. ఇది యాంటీ క్లాక్ వైజ్ లెఫ్ట్ సైడ్ నుంచి తిరుగుతుందన్నమాట. మేషం, వృషభం, జెమిని, మిథునం, కర్కాటకం, కన్య, సింహం, కర్కాటకం, సింహం, కన్య, తుల, స్కార్పియో, వృశ్చికం, సాజిటేరియస్, ధనుస్సు, మకర, కుంభ, మీనాలు. ఇది కూడా సేమ్ ఫిక్స్డ్, రాసులు ఫిక్స్డ్, రాసులు మారవు. కానీ ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాసులు తిరుగుతాయి ఇలా. అయితే ఇక్కడ కూడా సేమ్ మనకి ఎసెండెంట్, ఫర్ ఎగ్జాంపుల్ తులలో ఎసెండెంట్ పడింది అంటే, లగ్నం పడింది వచ్చింది అంటే ఇక్కడ ఎసెండెంట్ అని రాసి ఉంటుంది. ఇదే తెలుగులో మనకు కావాలంటే లగ్నం అని ఉంటుంది. ఏ భాషలో కావాలంటే ఆ భాషలో మన సెట్టింగ్స్ ఉంటాయి, మంచి యాప్స్ ఉన్నాయి, వాటిలో వచ్చేస్తుంది బర్త్ చార్ట్ డీటెయిల్స్, టైము, కరెక్ట్ టైము, డీటెయిల్స్, ఊరు పేరు రాయగానే మనకి డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ఎసెండెంట్ లేదా లగ్నం రాసిపెట్టి ఉంటుంది. ఇక్కడ కూడా రాసులు ఫిక్స్డ్, రాశి మారదు. మనం ఎక్కడైతే ఎసెండెంట్ లగ్నం అని రాసుకుంటామో అది లగ్నం ఫస్ట్ హౌస్ అవుతుంది. ఇప్పుడు తులా లగ్నం, తుల లగ్నం అయిందనుకోండి, ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్ స్కార్పియో అవుతుంది, థర్డ్ హౌస్ సాజిటేరియస్, ఫోర్త్ క్యాప్రికాన్, మకరం, కుంభం,
మీనం, మేషం 7th హౌస్ అవుతుంది ఆపోజిట్. 8th హౌస్ వృషభం, కర్కాటకం 10, సింహం 12, కన్య, సింహం 11, కన్య 12. సో ఎసెండెంట్ ఎక్కడ ఉంటుందో అక్కడ మనం నెంబర్ 1 వేసేసుకోవడం. ఇది ఎడమ చేతి నుంచి యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది కాబట్టి యాంటీ క్లాక్ వైజ్లో రాసులు, ఫిక్స్డ్ రాసులు ఉంటాయి. యాంటీ క్లాక్ వైజ్లో మనకి భావాలు మనం రాసేసుకోవడమే, లేదా చార్ట్ ఎలాగో మనకి చూపిస్తుంది. అయితే నార్త్ ఇండియన్ చార్ట్ దగ్గరికి వచ్చేసరికి నార్త్ ఇండియన్ చార్ట్లో మటుకు ఇక్కడ వీళ్ళు భావాల్ని ఫిక్స్డ్గా ఇచ్చారు. ఫస్ట్ హౌస్ అంటే ఈ ఈ ఈ ఈ గడిలో ఫస్ట్ హౌస్ ఉంటుంది, ఇది ఫిక్స్డ్. సెకండ్ హౌస్ అంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్, ఈ ఈ కోణంలో, ఈ కార్నర్లో సెకండ్ హౌస్, ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది. మళ్ళీ థర్డ్ హౌస్ ఫిక్స్డ్, ఇది 4th హౌస్ భావం, ఇక్కడ భావం ఫిక్స్ అవుతుంది. ఫస్ట్ హౌస్ ఫర్ ఎగ్జాంపుల్ తుల లగ్నం అయిందనుకోండి, ఈ తుల ఇక్కడికి వస్తుంది. ఇవి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతాయి కాబట్టి తుల తర్వాత వృశ్చికం సెకండ్ హౌస్ అవుతుంది. వృశ్చికం తర్వాత ధనుస్సు, తర్వాత మకరం, తులా లగ్నానికి పంచమ స్థానం కుంభం అవుతుంది. సిక్స్త్ హౌస్ మీనం, తులకి ఆపోజిట్లో వచ్చేది మేషం. 8th హౌస్ వృషభం. 9th మిథునం. తులా లగ్నానికి 10th హౌస్ కర్కాటకం అవుతుంది. తర్వాత 11th హౌస్ సింహం. సింహం తర్వాత కన్య 12th హౌస్ అవుతుంది. సో ఇలాగ నార్త్ ఇండియన్ చార్ట్లో వాళ్ళు భావాలని ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. ఇది లగ్నం, ఫస్ట్ హౌస్ లగ్నం ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, లగ్నం మారదు, భావాలన్నవి ఫిక్స్డ్గా ఉంటాయి ఇక్కడ. ఇది నార్త్ ఇండియన్ చార్ట్. సో మనం సౌత్, ఈస్ట్, నార్త్ అవి కవర్ చేసాం. నెక్స్ట్ వచ్చేది వెస్ట్రన్ చార్ట్. వెస్ట్రన్ చార్ట్లో కూడా భావాలు ఫిక్స్డ్. ఫస్ట్ హౌస్ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, 4th హౌస్ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, అలానే 7th హౌస్ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, 10th హౌస్ ఇలానే ఇక్కడే ఉంటుంది, ఇది ఫిక్స్. ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎడం చేతి నుంచి రాసులు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏరీస్నే లగ్నం అనుకుందాం, ఫస్ట్ హౌస్ అనుకుందాం. 4th హౌస్ క్యాన్సర్, 7th హౌస్ లిబ్రా, 4th హౌస్ కర్కాటకం, తుల, 10th హౌస్ క్యాప్రికాన్ అవుతుంది. ఇది ఈ ఈ ఏరియా ఏదైతే ఉందో అది ఈ ట్రయాంగిల్ రాశి తాలూకా నిడివి చూపిస్తుంది అనమాట. మనం ముందర చెప్పుకున్నట్టు 30 degrees అని చెప్పుకున్నాం కదా, దీర్ఘరాశులు, హ్రస్వరాశులు, సమరాశులు అని. సో ఈ పార్ట్ దీని గురించి ఇది చెప్తుంది అనమాట. ఈ టోరస్ అన్న రాశిలో ఉండే గ్రహాలని ఇక్కడ ఐడెంటిఫై చేస్తారు. ఈ 2 degrees, 14 degrees, 26 degrees, ఫర్ ఎగ్జాంపుల్ 3 planets ఉన్నాయనుకోండి టోరస్లోని, ఇలా ఇస్తారనమాట వాళ్ళు వెస్ట్రన్ చార్ట్లో. అలానే వెస్ట్రన్ చార్ట్లో సింబల్సే యూస్ చేస్తారు. ఇగో ఇక్కడ చూపించినట్టు ఇక్కడ చూడండి, తుల, వృశ్చికం, ఇది ధనుస్సు, ఇలా కుంభం, మకరం, కుంభం, మీనం, ఇక్కడ మేషం,
ఇక్కడ ఎందుకంటే భావాలు ఫిక్స్ చేశాడు కాబట్టి ఇది భావం, ఇది ఫస్ట్ హౌస్, ఇది ఎప్పుడు మారదు. కాబట్టి ఇక్కడేమో మేషం ఇక్కడ వచ్చింది ఈ చార్ట్లో, కానీ ఇక్కడికి వచ్చేసరికి మేషం ఇక్కడికి వచ్చింది చూడండి. సో భావాలు ఫిక్స్, రాసులు మారుతూ ఉంటాయి. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ వెస్ట్రన్ చార్ట్ వీళ్ళు సర్కిల్గా తీసుకోవడానికి, ఆ వెస్ట్రన్ చార్ట్ వీళ్ళు సర్కిల్గా తీసుకున్నారు 360 డిగ్రీస్ వాళ్ళు చూపించడానికి. అలానే వెస్ట్రన్ చార్ట్ ఏంటంటే మనం ముందర మాట్లాడుకున్నట్టు సాయన పద్ధతిలో ఉంటుంది. సూర్యుడిని సెంట్రల్ పాయింట్గా చేసుకొని వీళ్ళు చార్ట్ వేస్తారు. ఈ చార్ట్ క్యాలిక్యులేషను సర్కిల్లో ఉంటుంది. భావాలని కానీ రాసుల్ని కానీ వీళ్ళు ఈ సింబల్స్ తోటే పోలుస్తారు. అలానే ఇక్కడ ప్లానెట్ ఎన్ని డిగ్రీస్లో ఉంది, ఇదిగో మూన్ 24 డిగ్రీస్లో చూపిస్తున్నాడు మనకి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎసెండెంట్ ఎన్ని డిగ్రీస్లో పడింది అని మనం చూడాలి అనుకుంటే, మనం 30 డిగ్రీస్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఈ 30 డిగ్రీస్ ఎలా చూపించాడో చూడండి. నేను ఇక్కడ దీని మీద చూపిస్తాను. ఇది 10 డిగ్రీస్, ఇక్కడ ఒక బ్రేక్ ఇచ్చాడు, ఇక్కడ ఒక 10 డిగ్రీస్, ఇక్కడ ఒక 10 డిగ్రీస్, మొత్తం 30 డిగ్రీస్ అయింది. సో ఈ 30 డిగ్రీస్ ఇక్కడ జెమినై, ఇది జెమినైలో లగ్నం పడింది. జెమినైలో లగ్నం ఎన్ని డిగ్రీల దగ్గర పడింది, 9 డిగ్రీల దగ్గర పడింది. 9.5 డిగ్రీల దగ్గర పడినట్టు చూపిస్తున్నాడు మనకి ఈ సింబల్ తోటి. ఇది ఉంది కదా, దీంతో చూపిస్తున్నాడు. అలానే వీళ్ళు మనకి ఎలా అయితే ఎర్త్ అన్నది అక్షం నార్త్ అండ్ సౌత్ పోల్ అన్నది ఎలా అయితే కొంచెం టిల్ట్ అయి ఉంటుందో, అలానే ఇక్కడ వీళ్ళు 4th హౌస్ని 10th హౌస్ని కూడా ఈ లైన్ ఏదైతే ఉందో అది కొంచెం టిల్ట్ అయి ఉంటుంది. చూడండి మనకి ఇలా చూపించడం, ఇది కొంచెం స్లైట్గా ఇలా టిల్ట్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్గా తీసేసుకున్నారు వాళ్ళు. తర్వాత ఈ రాసులని, ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్న ఈ 12 రాసులని డివిజన్ చేశారు. అది ఎలా చేశారో చూద్దాం. ఫస్ట్ రాశి తాలూకా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క తత్వాన్ని ఇచ్చారు. దాంట్లో ఫస్ట్ అగ్నితత్వ రాశి, తర్వాత భూతత్వ రాశి, వాయుతత్వ రాశి, జలతత్వ రాశి. సో మనకేమో 12 రాశులు ఉన్నాయి. వాటిని 4 రకాలుగా డివైడ్ చేశారు. కాబట్టి మనకేంటి 3 అగ్నితత్వ రాశులు వస్తాయి, 3 భూతత్వ రాశులు వస్తాయి, 3 వాయుతత్వ రాశులు, 3 జలతత్వ రాశులు. అలానే ఈ మెడికల్ ఆస్ట్రాలజీ దగ్గరికి వచ్చేసరికి ఇవే రాశులకి వాళ్ళు తత్వాన్ని ఇచ్చారు. మళ్ళీ వాళ్ళ శరీర తత్వాన్ని. అగ్నితత్వ రాశులకేమో ఉష్ణతత్వం ఇచ్చారు. భూతత్వ రాశులకి పిత్త, మనం ఆయుర్వేదంలో చెప్పుకుంటాం కదా, వాత పిత్త కఫ అని. పిత్త స్వభావం ఉన్న రాశి భూతత్వ రాశి. వాయుతత్వ రాశి ఉన్న వాయుతత్వానికి మళ్ళీ వాయుతత్వ రాశికి వాయుతత్వ గుణం ఉంటుంది. అలానే జలతత్వ రాశులకి కఫ లేదా శీతలం ఈ తత్వం ఉంటుంది. ఇది రాశుల విభజన, ఒక రకమైన విభజన. రెండో రకం చూద్దాం. చరరాశులు, స్థిర రాశులు, ద్విస్వభావ రాశుల కింద మళ్ళీ డివైడ్ చేశారు. 12 రాశులని మళ్ళీ 3 రకాలుగా డివైడ్ చేశారు. ఇప్పుడు 4 వస్తాయన్నమాట. అంటే 4 చరరాశులు, 4 స్థిర రాశులు, 4 ద్విస్వభావ రాశులు. అలాగే కర్మస్థానాలు ఇచ్చినప్పుడు చరరాశులకేమో అదృఢ కర్మలని, స్థిర రాశులకి దృఢ కర్మలని, అలాగే ద్విస్వభావ రాశులకి అదృఢ కర్మలని ఇచ్చారు. దీని గురించి తర్వాత చదువుకుందాం. అలానే వెరీ ఇంపార్టెంట్ సాగ్రిగేషన్ ఇంకొకటి ఉంది. ఇది వెరీ ఇంపార్టెంట్. అది ధర్మ త్రికోణం, అర్ధ త్రికోణం, కామ త్రికోణం, మోక్ష త్రికోణం.
మళ్ళీ వీటిని 12 రాసులని 4 రకాలుగా డివైడ్ చేశారు. మనకి 3 చొప్పున రాసులు వస్తాయి. దాంట్లో మొదటి భావం, పంచమ భావం, నవమ భావం ఈ మూడింటిని ధర్మ త్రికోణంలోకి పెట్టారు. తర్వాత అర్ధ త్రికోణం, 2వ భావం, 6వ భావం, 10వ భావం వీటిని అర్ధ త్రికోణం. తర్వాత కామ త్రికోణం, 3వ భావం, 7వ భావం, ఏకాదశ భావం లేదా 11th హౌస్ వీటిని కామ త్రికోణంలో పెట్టారు. అలాగే మోక్ష త్రికోణం 4, 8, 12 భావాలని మోక్ష త్రికోణంలో పెట్టారు. ఇవి ఇంపార్టెంట్. వీటి గురించి మనం డీటెయిల్డ్గా చదువుకుందాం. అలానే మీకు డీటెయిల్గా మీకు తెలుసు ఆల్రెడీ, నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ధర్మార్థ కామ మోక్షాలు అంటే ఏంటో మన హిందువులకి అసలు పేరు చెప్పగానే తెలిసిపోతుంది. దాని గురించి మళ్ళీ ప్రత్యేకించి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. కానీ ఆస్ట్రాలజీలో మనం ఏం చూస్తాం, ఈ భావాలని, 12 భావాలను బట్టి ఏంటి చూస్తాం అన్నది చదువుకుందాం. అలాగే ఇవి కూడా ఇంపార్టెంట్. అగ్నితత్వం, ఉష్ణతత్వం, చరరాశులు, స్థిరది స్వభావ రాశులు ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత ఈ లగ్నం అన్నది ఎలా డిసైడ్ చేస్తారు, లగ్నం తాలూకా మూమెంట్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు వెరీ సింపుల్ స్మాల్ క్యాలిక్యులేషన్ మనకు ఎలాగో సాఫ్ట్వేర్లో వచ్చేస్తుంది, కానీ చూద్దాం ఒకసారి. అయితే దానికి ముందర ఈ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, వెస్ట్రన్ బర్త్ చార్ట్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళ దాంట్లో ఈ ప్రోగ్రెసివ్ చార్ట్ అంటారు. అంటే పుట్టిన బిడ్డకి నెక్స్ట్ 1 ఇయర్, నెక్స్ట్ 1 వీళ్ళకి వింశోత్తరి దశా సిస్టమ్ ఉండదు కాబట్టి ఇయర్ బై ఇయర్ అంటే కేతు మహాదశ, రాహు మహాదశ, మనం చెప్పుకున్నట్టు సూర్య మహాదశ, చంద్ర మహాదశ, జూపిటర్ మహాదశ ఇలాంటి మహాదశలు వింశోత్తరి దశా సిస్టము వీళ్ళకి లేదు. వీళ్ళకున్న సిస్టమ్ ఏంటంటే ప్రోగ్రెసివ్ చార్ట్. బర్త్ చార్ట్లో ఉన్న ప్లానెట్స్ అలానే ఫిక్స్డ్గా ఉంటాయి. ఆ తర్వాత ప్రోగ్రెసివ్ చార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బర్త్ చార్ట్ అనుకుందాం. ఇది బర్త్ చార్ట్ అయితే ఈ నెక్స్ట్ ఉన్నది ప్రోగ్రెసివ్ చార్ట్ అనుకుందాం. ప్రోగ్రెసివ్ చార్ట్ ఇయర్ బై ఇయర్ చార్ట్ వేసుకుంటూ ఉంటారు. ఆ చార్ట్లోని ప్లానెట్స్ అన్నీ వాటి డిగ్రీస్కి, ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క క్యాలిక్యులేషన్ తోటి వాళ్ళు కొంత డిగ్రీస్ అని అలాట్ చేశారు. ఆ డిగ్రీస్లో అవి మూవ్ అవుతూ ఉంటాయి. ఇలా ప్లానెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ప్లానెట్స్తో పాటు ఈ ఎసెండెంట్ మొదటి భావం, 4th హౌస్, 7th హౌస్, 10th హౌస్ వీటి డిగ్రీస్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. అన్నీ మూవ్ అవుతాయి. 1 to 12 అన్ని భావాలు మూవ్ అవుతూ ఉంటాయి. స్పెషల్గా ఈ కేంద్రాల మీద, ఈ కేంద్ర డిగ్రీస్ తోటి ఈ ప్రోగ్రెసివ్ చార్ట్లో ఉన్న ప్లానెట్స్ ఎలాంటి యాంగిల్స్ని అంటే ఎలాంటి ఎనర్జీని ఇస్తున్నాయి, పాజిటివ్ ఎనర్జీయా, నెగిటివ్ ఎనర్జీయా, ఫేవరబుల్గా ఉందా, అన్ఫేవరబుల్గా ఉందా అన్నది చెక్ చేస్తూ ఉంటారు. ప్లానెట్స్తో పాటు ఈ భావాలు కూడా మూవ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే లగ్నం అన్నది తనుభావం, నేటల్ అది చూస్తారు. 4th హౌస్కి వచ్చేసరికి ఎస్టాబ్లిష్మెంట్స్, 4th హౌస్ సుఖస్థానం, ఇల్లు అది కూడా ఇంపార్టెంట్, వెహికల్స్ అది కూడా ఇంపార్టెంట్. 7వ భావం వచ్చేసరికి మనకి 7వం కలత్ర భావం, స్పౌస్ అని మనం చెప్పుకుంటాం. దాంతోపాటు 7వం అన్నది ఆపోజిట్ పర్సన్ అనమాట. అంటే ఇప్పుడు మనం కన్ను తెరిచిన దగ్గర నుంచి కన్ను మూసే వరకు డే టు డే లైఫ్లో ఆపోజిట్ పర్సన్ తోటి ఎప్పుడు ఇంటరాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 7వ భావం అన్నది ఆ ఇంటరాక్షన్ని చూపిస్తుంది. ఆపోజిట్ పర్సన్ తోటి ఎలాంటి ఇంటరాక్షన్, బిజినెస్ జరుగుతుంది లేదా మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, వాళ్ళకి మనకి మధ్యలో ఉన్న రిలేషన్ అనమాట. ఇంటరాక్షన్ని 7వ భావం చూపిస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్. అలాగే 10వం కర్మస్థానం. ఆ వ్యక్తి తాలూకా కర్మ అన్నది ఈ ప్రోగ్రెసివ్ చార్ట్లో అంటే ప్రోగ్రెస్ అవుతున్న ఇయర్స్లో ఈ కర్మ అన్నది వాడు ఎలాంటి కర్మలు చేయబోతున్నాడు, చేస్తాడు, దాని గురించి చదవడానికి 10th హౌస్. సో ఈ వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో, వెస్ట్రన్ చార్ట్లో ప్లానెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ప్లానెట్స్తో పాటు ఈ 4 భావాలు, అన్ని భావాలు మూవ్ అవుతాయి. ముఖ్యంగా ఈ భావాలను మనం చూస్తాం. ఇది
తర్వాత సన్ ట్రాన్సిట్ టేబుల్. ఇది ఏంటంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ తాలూకా లగ్నాన్ని ఫిక్స్ చేయడానికి సన్ తాలూకా మూమెంట్నే మనం చూస్తాం. మనం ఇంతకు ముందర సన్ గురించి చదువుకున్నప్పుడు ఇక్కడ చదువుకున్నాం 1 డిగ్రీ 1 డే మూవ్ అవుతూ ఉంటాడని. తర్వాత నక్షత్రానికి 13 డిగ్రీల 20 నిమిషాలు ఇచ్చారు. టోటల్ ఒక రాశికి 30 డిగ్రీస్ ఉంటాయని చదువుకున్నాం. ఈ టోటల్ 360 డిగ్రీస్ ఉంటాయని చదువుకున్నాం. ఆ తర్వాత ఇవి కూడా చదువుకున్నాం, హ్రస్వరాశులు, సమరాశులు, దీర్ఘరాశులు. దీర్ఘరాశులు అంటే 30 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటాయి. సమరాశులు ఎగ్జాక్ట్గా 30 డిగ్రీస్ ఉంటాయి. హ్రస్వరాశులు కొంచెం తక్కువ ఉంటాయి, 30 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటాయి. సో ఈ డిగ్రీస్లో చేంజ్ వల్ల మనకి సన్ను 1 డిగ్రీ 1 డే మూవ్ అవుతాడు. తర్వాత లగ్నం దగ్గరకు వచ్చేసరికి లగ్నం 1 డిగ్రీ, ఇప్పుడు 360 డిగ్రీస్లో 1 డిగ్రీ మూవ్ అవ్వాలి అంటే 4 నిమిషాల నుంచి 4 నిమిషాల 30 సెకండ్ల వరకు టైం పడుతుంది. ఎందుకంటే ఈ హ్రస్వ దీర్ఘ సమరాశులు ఉంటాయి కదా, దానివల్ల ఈ డిఫరెన్స్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా అప్రాక్సిమేట్లీ చెప్తారు, ఎగ్జాక్ట్గా కన్నా. అయితే ఈ సన్ తాలూకా మూమెంట్ ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కుంభరాశి, ఇక్కడ రాస్తాను. ఇది కుంభరాశి. ఈ కుంభరాశి చూస్తే మనకి ఇక్కడ డిసెంబర్ 26 కల్లా 00 డిగ్రీస్కి కుంభరాశిలోకి సన్ ఎంటర్ అవుతాడు. అంటే సన్ రైజ్, మనకి డిసెంబర్ చలికాలం కాబట్టి సన్ రైజ్ ఫర్ ఎగ్జాంపుల్ 6 గంటల ఒక 50 నిమిషాలు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చలికాలం కాబట్టి 6 గంటల 50 నిమిషాలకి సన్ రైజ్ అయింది అంటే డిసెంబర్ 16వ తారీఖున సన్ రైజ్ అయిన టైంకి చూస్తే కరెక్ట్గా సూర్యుడు ఈ డిగ్రీస్లో ఉంటాడు. సో ఈ డిగ్రీస్లో ఎప్పుడైతే సూర్యోదయం టైంకి సూర్యుడి తాలూకా డిగ్రీస్ ఎక్కడ ఉంటాయో అక్కడి నుంచి లగ్నం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి లగ్నం స్టార్ట్ అయ్యి ప్రతి 4 నిమిషాలకి లేదా 4 నిమిషాల 30 సెకండ్లకి 1 డిగ్రీ లగ్నం మూవ్ అవుతూ ఉంటుంది. ఇది లగ్నాన్ని చూసే పద్ధతి. సూర్యుడు ఇక్కడే ఉంటాడు. ఈ ధనుస్సు రాశిలో సూర్యుడు ఈ 0 డిగ్రీస్ దగ్గరే ఉంటాడు. కానీ లగ్నం 4 నిమిషాలు అవగానే 1 డిగ్రీకి వెళ్ళిపోతుంది. 8 నిమిషాలు అవగానే 2 డిగ్రీకి వెళ్ళిపోతుంది. అలా మారుతూ ఉంటుందన్నమాట లగ్నం. అది లగ్న క్యాలిక్యులేషన్. చాలా సింపుల్. దీన్ని బట్టి బిడ్డ పుట్టిన టైంకి ఆ లగ్నం సూర్యుడి నుంచి క్యాలిక్యులేట్ చేసి మనకి సాఫ్ట్వేర్లో వాటిల్లో చూపిస్తూ ఉంటారు. ఈ టేబుల్ మీరు సన్ ట్రాన్సిట్ టేబుల్ అని మీరు ఇంటర్నెట్లో చూస్తే మీకు దొరికిపోతుంది. లేదా అంటే మనం డైలీ ట్రాన్సిట్ చెక్ చేసుకున్నప్పుడు సన్ తాలూకా డిగ్రీస్ ఏంటి, ఇప్పుడు ఈ టైంకి సన్ అక్కడే ఉంటాడు. రోజుకి 1 డిగ్రీయే సన్ మూవ్ అవుతాడు. కానీ లగ్నం అన్నది ప్రతి 4 నిమిషాలకి ఒక్కొక్క డిగ్రీ మూవ్ అయిపోతూ ఉంటుంది. అది మీరు చెక్ చేయండి, మీకే అర్థమైపోతుంది. వెరీ ఈజీ. సో అదన్నమాట. ఈరోజు మనం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ స్టైల్ ఆఫ్ బర్త్ చార్ట్స్ వచ్చేసింది మనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్స్. థ్యాంక్ యూ.